ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా, స్పష్టంగా నీకు చెప్తున్నా. నాతో చెప్పాలనుకుని ప్రయత్నం చేసే వాళ్ళకి చెప్తున్నా. వినపడ్డం లేదా? వినిపించుకోరా. నా మాట మారదు, నా మనసు మారదు. ఏడ్చే వాళ్ళకు గాని వెళ్ళిపోయిన వాళ్ళకు గాని నాకెలాంటి సంబంధం లేదు. గుణ, నీతో ఎన్నోసార్లు నిజం చెప్పడానికి నీ చుట్టూ తిరిగాను. కాస్త నా మాట విను గుణ అని అన్నాను, కానీ నువ్వు వినిపించుకోవడం లేదు. ఇప్పుడు ఆ మాట నువ్వు నాకు ఆపాదిస్తున్నావా? నువ్వు విన్నది అబద్ధం గుణ, నువ్వు నమ్మింది అబద్ధం గుణ. నీకు తెలిసింది అబద్ధం, నిజానిజాలకు సాక్ష్యం నేను గుణ. నువ్వు చూడని, నువ్వు వినని వాస్తవం చెప్పుకునే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు గుణ. కానీ ఈరోజు పిల్లలు వాళ్లే ప్రాణంగా తలచి వాళ్ల మీద ఆశలు పెంచుకొని అన్ని వాళ్లే అని భావించి ఇన్నేళ్ళు బ్రతుకు ఈడ్చుకొచ్చాను గుణ. వాళ్లే ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను ఎలా బ్రతకగలను గుణ? నన్ను కనికరించకపోయినా పర్వాలేదా, కానీ ఒక్కసారి పిల్లల గురించి మాత్రం ఆలోచించు. Shut up! Shut up! ఎవరు పిల్లలు? నేనెందుకు ఆలోచించాలంటున్నావు? నీ పిల్లలు నిన్ను కాదనుకుని వెళ్ళిపోతే నాకేంటి సంబంధం? వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధము లేదు. నాకు బాధ్యతలు లేవు. ఉంటే నీకు పేగు బంధం ఉంటుంది, కన్నవాడికి రక్త సంబంధం ఉంటుంది. నాకే సంబంధం? వాళ్ళు వెళ్ళిపోతే వెతకాల్సిన అవసరం నాకేంటే? అసలు నువ్వు వాళ్ళ గురించి నా దగ్గరకొచ్చి ఎందుకు చెప్తున్నావు? ఎందుకు నా గుమ్మంలో ఏడుస్తూ కూర్చున్నావు? అయ్యో ప్లీజ్ గుణ, దయచేసి అలా మాట్లాడద్దు. నా మీద ఎన్ని నిందలేసినా నేను భరిస్తాను, కానీ వాళ్ళు నీ పిల్లలు కాదంటే మాత్రం నేను సహించలేను. నేను ఏ తప్పు చేయలేదు గుణ. ఆ రోజు నువ్వు వద్దనుకుని వెళ్ళింది ఇప్పటికీ నీకు తప్పనిపించడం లేదా? నేను వెళ్ళడం ఏంటి? నాకై నేను రావడం ఏంటి? నువ్వేగా నన్ను ఆ రోజు గెంటేసింది. గెంటేశానన్న నిందలేస్తున్నావు, కానీ దానికి కారణం నీ స్వార్థమని ఒప్పుకోవా? నిజమైతే ఖచ్చితంగా ఒప్పుకునేదాన్ని, కానీ కోరి ఏ ఆడది తన జీవితం నాశనం చేసుకోదు. భరించలేనప్పుడే బంధాల నుంచి దూరంగా వస్తుంది. ఎంతో ప్రేమ ఆపేక్షలున్నా బలవంతంగా తన గుండెల్లో దాచుకుని ఒంటరి బ్రతకదు. నాకు స్వార్థం అనేది కల్పితం, కట్టు కదా అబద్ధం. నువ్వు నమ్మిన వాళ్ళు నీకు వినిపించిన అసత్యం. ఓ, నువ్వు మాత్రమే నిజం, నువ్వు మాత్రమే సౌమ్యం, నీది మాత్రమే సత్యం, ప్రపంచమంతా కల్పనే. అదేగా నువ్వు చెప్పేది? నిన్ను నమ్మాలి, కానీ నాకు నమ్మకం ఉండకూడదు. నీకు మాత్రమే అభిమానం, ఆత్మగౌరవం, అవతలి వాళ్ళకు ఉండొద్దు. అప్పుడు ఇప్పుడు నువ్వు వేలెత్తి చూపడమే నేర్చుకున్నావు. ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించు. నీ పాపం పండి నీ పిల్లలు నిన్ను ప్రశ్నించేసరికి నన్ను వెతుక్కుంటూ వచ్చావు. అప్పుడు కనపడని నేను ఇప్పుడు నీ కళ్ళకి కనపడుతున్నానా? ఇప్పుడు అవన్నీ ఎందుకురా? ముందు పిల్లలు వెళ్ళిపోయారు, వాళ్ళని వెతకాలి. వాళ్ళు అసలు నా పిల్లలే కాదంటుంటే నేను వెతకడం ఏంట్రా? సాయం చేయడం ఏంటి? గుణ, నీ పిల్లలు కాదని మాత్రం అనుకో. కావాలంటే నువ్వు ఏ దేవుడి మీద ప్రమాణం వేయమంటే ఆ దేవుడి మీద ప్రమాణం చేస్తాను. ఏ పరీక్షకైనా నేను నిలబడడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నీ పిల్లలు కాదని మాత్రం అనుకున్నా. నా క్యారెక్టర్ని మాత్రం అసాసినేట్ చేయకు. నువ్వు ఎన్ని నిందలైనా వెయ్యే నేను సహిస్తాను. నువ్వు ఏ శిక్ష అన్నా సరే నేను సంతోషిస్తాను.
నా మీద వెయ్యాలనుకున్న తప్పులన్నీ వెయ్యి. కోపం ఉంటే గొంతు పిసికి చంపే సంతోషంగా చితిమంటని కౌగిలించుకుంటాను. కానీ నా పిల్లల బ్రతుకుల్ని అభాసుపాలు చేయకు. ఎవరి పిల్లలు అని దయచేసి నా మనసు ముక్కలు చేయకు. నా నిజాయితీని మలినం చేయకు. ఎవరితోనో సంబంధం ఉంటే ఆ పిల్లలు నీ పిల్లలు కాకపోతే నీ పిల్లలు అని చెప్పే కుసంస్కారవంతురాలి కాదు గుణ. గుణ చూడు, నా మీద నీ కోపం రావచ్చు, కసితోనో కక్షతోనో నువ్వు పళ్ళు కొరకచ్చు. కానీ ఒక్కసారి గతంలోకి వెళ్ళు. కలిసి బ్రతికిన కాలాన్ని గుర్తు తెచ్చుకో. చెప్పిన మాటలు చేసిన బాటలు నువ్వొక్కసారి మననం చేసుకో. నేనేంటో, నా మనసేంటో, నా ఆలోచనలు ఏంటో అని అర్థం చేసుకునే ప్రయత్నం చేయి గుణ. కోపంతో నేను కాదనుకొని వచ్చానన్నావే, కాదు, నీ కోపానికి నా బతుకు బలైంది. నువ్వు గెంటేస్తేనే నా బతుకు అవతల పడింది. నువ్వు నా మనసులో లేకపోతే, నీ మీద అభిమానం గౌరవం లేకపోతే మళ్ళీ నీకెందుకు దగ్గరవుతాను? నువ్వు పిల్లల కోసం అంటే నేనెందుకు సరే అంటాను? నిజంగా నేను తప్పుడు దాన్ని అయితే, ఆ పిల్లలు ఎవరి పిల్లలు అయితే నీ దగ్గరికి ఎందుకు వస్తాను? నీ కాళ్ళ మీద పడి ఎందుకు ఏడుస్తాను? నిజం చెప్పాలని నీ చుట్టూ ఎందుకు ప్రదక్షిణాలు చేస్తాను? గుణ, ఒక్కసారి నీ నోదులొచ్చిన కాలాన్ని, వాళ్ళ వయసుని లెక్కేసుకొని చూసుకో గుణ. తప్పుగా మాట్లాడకు గుణ. నువ్వు వద్దనుకుంటే ఒంటరిగా బ్రతకగలను, కానీ వాళ్ళు లేకపోతే మాత్రం నేను బ్రతకలేను గుణ. నా శ్వాస, నా ధ్యాస, నా ఊపిరి, నాకన్నీ సర్వస్వం వాళ్లే. ప్లీజ్ గుణ, దయచేసి నన్ను అర్థం చేసుకో. గుణ, ఇది ఎవరు కట్టింది? ఇది నా గుండెల మీద ఉంది, కానీ నీ స్థానం భర్తగా నా గుండెల్లో ఉంది. దీన్ని మనసు మీద పెట్టుకుని తప్పుడు పనులు చేస్తానని అనుకుంటున్నావా? ప్రమాణపూర్తిగా చెప్తున్నాను కూడా, నేనే పాపం ఎరగను. ఆ పిల్లలు నీ పిల్లలే. రే గుణ, వదిన గురించి తప్పుగా మాట్లాడితే పాపం తగులుతుందిరా. అప్పుడు ఇప్పుడు కూడా వదిన నిర్దోషే. నీ నమ్మకాలే నిన్ను వెన్నుపోటు పొడుస్తున్నాయిరా. ప్లీజ్ గుణ, కొంగు చాచి అడుగుతున్నాను, నా పిల్లలు మళ్ళీ నాకు దక్కేలా చేయకున్నా. సెంటిమెంటల్ డ్రామాలు మొదలు పెట్టావా? నా దగ్గర ఇలాంటి సెంటిమెంట్లేమీ పని చెయ్యవు. నీ కన్నీళ్లకు కరిగిపోయి, కాని నా పిల్లల్ని దగ్గరికి చేర్చుకోలేను.